అయితే మిత్ర పరిస్థితి ఏంటో ఇంకా తెలియలేదా? లేదు దీక్షితులు గారు, మీరు మమ్మల్ని హెచ్చరించే సమయానికే మిత్ర బయటికెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఏమయ్యాడో, తనని ఎవరు కిడ్నాప్ చేశారో మాకు తెలియడం లేదు. ఏంటి దీక్షితులు గారు ఇది? ఇంకా ఎన్నాళ్ళు మిత్రకి కష్టాలు, ఇంకా ఎన్నాళ్ళు తనకి గండాలు? అన్నింటికంటే మించి ఇప్పుడు ఈ గండం నుంచి నా కొడుకు ఎలా బయటపడతాడు? ఇప్పటికే మిత్ర చుట్టూ మృత్యుగంటలు మారుమోగుతున్నాయి. ఆపద అమాంతం తన్ని మింగేయడానికి సిద్ధంగా ఉంది. జరిగేది మనకు అనుకూలమో ప్రతికూలమో చెప్పడం చాలా కష్టం. అయ్యో భగవంతుడా, నా కోడలున్న సమయంలో నా కొడుక్కి రక్షణ కవచంగా ఉండేది. తన వల్ల ఏదో ఒక విధంగా మిత్ర ఇలాంటి గండాల నుంచి బయటపడతాడని భరోసా ఉండేది. ఇప్పుడు లక్ష్మి కూడా మిత్రకి తోడుగా లేదు. ఇప్పుడు నా కొడుకుని ఎలా రక్షించుకోవాలి? ఇప్పుడు కూడా లక్ష్మి మిత్రకి తోడుగానే ఉంది అరవింద. లక్ష్మి ఉందనే నాకు కొంచెం ధైర్యంగా ఉంది. ఏదో విధంగా లక్ష్మి మిత్రని ఈ ప్రమాదం నుంచి బయటపడేస్తుందనే భరోసా ఉంది. దీక్షితులు గారు, దయచేసి ఈ గండం నుంచి మా మిత్రుని కాపాడుకోవడానికి ఏదో ఒక మార్గం చూపించండి. వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వ్రతం ఎంతో పవిత్రమైనది. ఆ వ్రతం చేయగలిగితే మిత్రని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ దీక్షితులు గారు, అది భార్య భర్త కోసం చేసే వ్రతం కదా? అవును అరవింద, అది మిత్ర భార్య అయిన లక్ష్మి మాత్రమే చేయాలి. ఆ వ్రతం చేయడానికి మన మధ్య లక్ష్మి లేదు కదా దీక్షితులు గారు? అంటే మా మిత్రని కాపాడుకునే మార్గం లేనట్టే కదా? భగవంతుడా, ఇక నా కొడుకుని నువ్వే కాపాడాలి. అరవింద, లక్ష్మి చేత ఈ వ్రతం చేయించే అవకాశం ఉంది. లక్ష్మి బతికే ఉంది దీక్షితులు గారు. ఆ విషయం నాకు తెలిస్తే దేవ్. ఏంటి?